నత్రజని స్థాపనలో సహాయపడే బ్యాక్టీరియా. నత్రజని స్థాపనలో సహాయపడే బ్యాక్టీరియా. ఆన్సర్ థర్డ్ ఆప్షన్ అజిటోబాక్టర్ రైజోబియం. అంటే వాతావరణంలో నత్రజనిని మొక్కలు ఉపయోగించుకోవాలంటే అది నత్రతాలుగా లేదా నైట్రేట్లుగా లేదా అమోనియం లవణాలుగా ఉండాలి. అంటే ఇంకో మాటలో చెప్పాలంటే వాతావరణ నత్రజని లవణాలుగా మార్చబడాలి. దీన్నే మనం నత్రీకరణ లేదా నత్రజని స్థాపనం అంటారు. కొన్ని సముద్ర సూక్ష్మజీవులు, నీలి ఆకుపచ్చ శైవలాలు, కొన్ని రకాల బ్యాక్టీరియాలు వాతావరణ నత్రజనిని నత్రితాలుగా నైట్రైట్లుగా మారుస్తాయి. అందులో మనకి అజిటోబాక్టర్ మరియు రైజోబియం అనేది నత్రజని స్థాపనలో సహాయపడే బ్యాక్టీరియాలు. నెక్స్ట్, పాలను పెరుగు వలె మార్చే బ్యాక్టీరియా. పాలను పెరుగుగా మార్చే బ్యాక్టీరియా. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా. నెక్స్ట్, చిక్కుడు మొక్కల వేరు బొడుపులలో ఉండే బ్యాక్టీరియా పేరు. చిక్కుడు మొక్కల వేరుబొడుపుల్లో ఉండే బ్యాక్టీరియా పేరు. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ రైజోబియం లెగ్యుమినోసారం. నెక్స్ట్, అమోనిఫైయింగ్ బ్యాక్టీరియాలు అమైనో ఆమ్లాలను ఏ విధంగా మారుస్తాయి? ఫోర్త్ ఆప్షన్ అమోనియా యౌగికాలుగా మారుస్తాయి. రైజోబియం లెగ్యుమినోసారం ఈ క్రింది ఏ మొక్కల వేళ్ళలో ఉంటుంది? ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ వేరుశనగ. నెక్స్ట్, పెనిసిలిన్ వీటి నుండి తయారు చేస్తారు. మనకి పెనిసిలియం నోటేటం అనే సిలిండర్ నుండి అలెగ్జాండర్ ఫ్లెమింగ్ మనల్ని పెనిసిలిన్ని తయారు చేశారు. వీటి నుండి శిలీంధ్రాలు. ఫస్ట్ ఆప్షన్ శిలీంధ్రాలు. నెక్స్ట్, శాకాహార జంతువుల జీర్ణాశయంలో ఉన్న సూక్ష్మజీవులు ఈ పదార్థాన్ని జీర్ణం చేస్తాయి. ఆన్సర్ థర్డ్ ఆప్షన్ సెల్యులోజ్. నెక్స్ట్, క్రింది వాటిలో యాంటీబయాటిక్స్కి ఉదాహరణ? ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ ప్రైవన్నీ, స్టెప్టోమైసిన్, క్లోరోమైసిన్, టెట్రాసైక్లిన్. పైవన్నీ ఆన్సర్. నెక్స్ట్, అలెగ్జాండర్ ఫ్లెమింగ్ కనుగొన్నది. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ పెన్సిలిన్. కిణ్వన ప్రక్రియలో ఉపయోగపడే జీవి. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ ఈస్ట్. కిణ్వన ప్రక్రియ ఎప్పుడు జరుగుతుంది? ఆన్సర్ O2 లేనప్పుడు. అందువల్ల దీన్ని కిణ్వన ప్రక్రియని అవాయి శ్వాసక్రియ అని కూడా అంటాం. నెక్స్ట్, కాటేజ్ జున్నుకు మరొక పేరు. ఆన్సర్ థర్డ్ ఆప్షన్ క్రీమ్ జున్ను. నెక్స్ట్, కాటేజ్ జున్ను కొన్ని పద్ధతుల ద్వారా మార్చడాన్ని ఇలా అంటారు? ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ పరిపక్వత లేదా క్యూరింగ్. నెక్స్ట్, క్రింది వాటిలో సజీవ ప్రాణులచే ఉత్పత్తి అయ్యే రసాయన పదార్థాలు సూక్ష్మజీవులను చంపే శక్తి కలిగినవి ఏవి? ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ యాంటీబయోటిక్స్. నెక్స్ట్,
ఈస్ట్ కణాలు ఆక్సిజన్ లేనప్పుడు జరిపే ఒక రకమైన శ్వాసక్రియను ఎలా అంటారు? ఈస్ట్ కణాలు ఆక్సిజన్ లేనప్పుడు జరిపే ఒక రకమైన శ్వాసక్రియను ఎలా అంటారు? ఆన్సర్ థర్డ్ ఆప్షన్ కిణ్వనము. నెక్స్ట్, ఇంట్లో వంటకాల తయారీలో సూక్ష్మజీవులు సహాయపడును ఈ వంటకాల తయారీలో. ఆన్సర్ జున్ను, ఇడ్లీలు, దోశలు, పెరుగు, మజ్జిగ. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ పైవన్నీ. నెక్స్ట్, యాంటీబయోటిక్స్కి ఉదాహరణ. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ పైవన్నీ. నెక్స్ట్, సహజంగా లభ్యమయ్యే జీవుల్లోని జీవ పదార్థాల నుండి తయారయ్యే ఎరువులు. సహజంగా లభ్యమయ్యే జీవ పదార్థాల నుండి తయారయ్యే ఎరువులు. ఆన్సర్ థర్డ్ ఆప్షన్ జీవ లేక బయో ఎరువులు. నెక్స్ట్, కృత్రిమ ఎరువుల విషయంలో ఇది వాస్తవము. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ పైవన్నీ. నెక్స్ట్, వేరుశనగ టిక్కా తెగులుకు కారణం. వేరుశనగలో టిక్కా తెగులుకు కారణం. ఆన్సర్ థర్డ్ ఆప్షన్ శిలీంధ్రం. మనకి ఈ వేరుశనగలో టిక్కా తెగులు సెర్కోస్పోరా పర్సోనేటా అనే శిలీంధ్రం ద్వారా వస్తుంది. దీన్నే ఆకుమచ్చ తెగులు లేదా టిక్కా తెగులు అని కూడా అంటారు. వ్యాధి సోకిన ఆకుల మీద గుండ్రటి మచ్చలు ఏర్పడతాయి. నెక్స్ట్, వ్యాధి అధ్యయన శాస్త్రమును ఏమని పిలుస్తారు? వ్యాధి అధ్యయన శాస్త్రమును ఏమని పిలుస్తారు? ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ ప్యాథాలజీ అని పిలుస్తారు. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్, కొనీడియా అనే స్పోర్స్ను ఉత్పత్తి చేసేది. ఆన్సర్ థర్డ్ ఆప్షన్ శిలీంధ్రం. నెక్స్ట్, వేరుశనగ ఆకు మీద గుండ్రటి మచ్చలు ఏ వ్యాధిలో కనిపిస్తాయి? సెకండ్ ఆప్షన్ టిక్కా తెగులు. వేరుశనగ టిక్కా తెగుల్లో గుండ్రటి మచ్చలు కనిపిస్తాయి ఆకు మీద. నెక్స్ట్, వరి ఆకులో బ్లైట్ వ్యాధిని కలుగు చేసేది. ఆన్సర్ థర్డ్ ఆప్షన్ బ్యాక్టీరియా. నెక్స్ట్, వ్యాధిని కలుగు చేసే జీవులను ఏమంటారు? ఫస్ట్ ఆప్షన్ వ్యాధి జనకములు అంటారు. నెక్స్ట్, వ్యాధి జనకములకు లోను కాని జంతువులను ఇలా పిలుస్తారు. ఆన్సర్ థర్డ్ ఆప్షన్ ఆశయములు. నెక్స్ట్, గోధుమలో ఎర్రకుళ్ళు తెగులు దీని వలన వస్తుంది. గోధుమలో ఎర్రకుళ్ళు తెగులు పక్సీనియా గ్రామినిట్రిస్ అనే శిలీంధ్రం వల్ల గోధుమలో కుంకుమ తెగులు వస్తుంది. అంటే శిలీంధ్రం వల్ల వస్తుంది. థర్డ్ ఆప్షన్ ఆన్సర్. నెక్స్ట్, శిలీంధ్ర వ్యాధుల నుండి పంట మొక్కలను ఈ మందుల ద్వారా శిలీంధ్ర వ్యాధుల నుండి పంట మొక్కలను ఈ మందులు చల్లటం ద్వారా రక్షిస్తారు. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ ఫంగిసైడ్స్. నెక్స్ట్, చెరుకు పంటలో శిలీంధ్రం ద్వారా వచ్చే వ్యాధి.
చెరుకు ఎర్రకుళ్ళు తెగులు. అంటే ఈ చెరుకు ఎర్రకుళ్ళు తెగులు ఎలా వస్తుంది? కొలటోట్రైకం ఫాల్కేటం అనే శిలీంధ్రం వల్ల వస్తుంది. అంటే చెరుకు పంటలో శిలీంధ్రం ద్వారా వచ్చేదంటే ఎర్రకుళ్ళు తెగులు. నెక్స్ట్ కుంకుమ తెగులు గోధుమలో వచ్చే వ్యాధి. కుంకుమ తెగులు గోధుమలో వచ్చే వ్యాధి. దీన్ని కలిగించేది ఏది? ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ శిలీంధ్రం. నెక్స్ట్ వరి పంటలో వ్యాధి సోకిన ఆకుల మీద అండాకారపు మచ్చలు ఈ వ్యాధిలో కనిపిస్తాయి. సెకండ్ ఆప్షన్ అగ్గి తెగులు. నెక్స్ట్ వరి పంటలో వ్యాధి సోకిన ఆకులలో పొడవైన పసుపు రంగు గీతలు ఉండి ఇవి ఆకు కొనలో వంకరగా ఉంటాయి. ఇది ఏ వ్యాధిలో కనిపిస్తాయి? ఆన్సర్ థర్డ్ ఆప్షన్ వరి బ్లైట్ తెగులు. నెక్స్ట్ ఫైటోపాథాలజీ అంటే మొక్కల్లో కలుగు వృక్షవ్యాధి శాస్త్రం. మొక్కల్లో కలుగు వ్యాధిని ఫైటోపాథాలజీ మొక్కల్లో కలిగే వ్యాధులను అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఫైటోపాథాలజీ లేదా వృక్షవ్యాధి శాస్త్రం అంటారు. థర్డ్ ఆప్షన్ ఆన్సర్. నెక్స్ట్ ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి వ్యాధి సంక్రమించుటను ఎలా అంటారు? ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి వ్యాధి సంక్రమించుటను ఎలా అంటారు? ఆన్సర్ థర్డ్ ఆప్షన్ వ్యాధి వ్యాప్తి. నెక్స్ట్ పెరోటిడ్ గ్రంథి వాపు ఈ వ్యాధిలో కనిపిస్తుంది. పెరోటిడ్ గ్రంథి వాపు ఈ వ్యాధిలో కనిపిస్తుంది. ఆన్సర్ థర్డ్ ఆప్షన్ గవద బిళ్ళలు. ఈ గవద బిళ్ళలు అనే డిసీజ్ మిక్సో వైరస్ వల్ల వస్తుంది. మిక్సోపారా వైరస్ వల్ల వస్తుంది. దవడలకు ఇరువైపులా కానీ ఒకవైపు కానీ ఉన్న ఉమ్మనీటి గ్రంథులు అంటే పెరోటిడ్ గ్రంథులు లేదా లాలాజల గ్రంథులు వాచుట వలన మనకి గవద బిళ్ళలు వస్తుంది. అంటే గవద బిళ్ళ ఎందుకు వస్తుంది? పారామిక్సో వైరస్ వల్ల వస్తాయి గవద బిళ్ళ అనేది. దవడలకు ఇరువైపులో కానీ ఒకవైపు కానీ ఉన్న ఉమ్మనీటి గ్రంథులు లేదా పెరోటిడ్ గ్రంథులు అనేవి ఏం చేస్తే వాచుట వలన బాధపెట్టడం వల్ల ఈ వ్యాధి లక్షణము. సాధారణంగా 15 ఏళ్ల లోపు పిల్లలకు వ్యాధి వస్తుంది. నెక్స్ట్ పోలియో రావడం వల్ల పిల్లల్లో ఈ వ్యవస్థపై ప్రభావం ఉంటుంది. ఆన్సర్ సెకండ్ ఆప్షన్ నాడీ వ్యవస్థ. పోలియో అంటే శిశు పక్షవాతం. ఇది పోలియో మైలిటిస్ అనే వైరస్ వల్ల వస్తుంది. నీరు ఆహారం ద్వారా ఈ వైరస్లు శరీరంలోకి ప్రవేశిస్తాయి. దీని ప్రభావం అనేది నాడీ మండలంపై ఉంటుంది. అందువల్ల అవయవాల కండరాల సైజులో తగ్గుదల ఉంటుంది. అందువల్ల కండరాల పక్షవాతం వస్తుంది. నెక్స్ట్ ఆటలమ్మ ఇలా వ్యాపిస్తుంది. ఆన్సర్ ఫ్రెండ్స్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ రూబియోలా అని ఏ వ్యాధికి పేరు? ఆన్సర్ తొట్టు లేదా పొంగు వ్యాధినే రూబియోలా అంటాను. ఇది ఇది కూడా మిక్సో వైరస్ వల్ల వస్తుంది. 6 నెలల లోపు పిల్లలు దీన్ని నిరోధకత చూపుతారు. ఇది వైరస్ వల్ల కలుగుతుంది. పిల్లల కళ్ళు, ముక్కు, గొంతు, ఊపిరితిత్తులపై ప్రభావం చూపుతుంది. MMR మమ్స్, మిజిల్స్, రుబెల్లా టీకా మందును ఉపయోగించి ఈ వ్యాధిని నివారిస్తారు. నెక్స్ట్ పొగాకులో మొజాయిక్ నేల
వంటి రంగులు ఏ వ్యాధిలో కనిపిస్తాయి? పొగాకులో మొజాయిక్ నేల వంటి రంగులు ఏ వ్యాధిలో కనిపిస్తాయి? ఆన్సర్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్, వైరస్ యొక్క పైకవచము ఈ పదార్థంతో తయారు చేయబడుతుంది. వైరస్ యొక్క పైకవచము ఈ పదార్థంతో తయారు చేయబడుతుంది. ఆన్సర్ థర్డ్ ఆప్షన్, ప్రోటీన్స్. నెక్స్ట్, బ్యాక్టీరియోఫాజ్, బ్యాక్టీరియా వినాశకం. బ్యాక్టీరియోఫాజ్ అనగా ఒక రకమైన బ్యాక్టీరియా వైరస్ల్లో ఉండే ఒక రకమైన పదార్థం. బ్యాక్టీరియాలను చంపే వైరస్. బ్యాక్టీరియోఫాజ్ అంటే బ్యాక్టీరియాలను చంపే వైరస్. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్, టులిప్ పుష్పాలలో ఎంతో అందమైన రంగుల తీరులు. టులిప్ పుష్పాల్లో ఎంతో అందమైన రంగుల తీరులు కనిపించుటకు కారణం. ఆన్సర్ సెకండ్ ఆప్షన్, వైరస్ వ్యాధి సోకడం. వైరస్ వ్యాధి సోకడం. నెక్స్ట్, వ్యాధికారక జీవులు జీవిలోకి ప్రవేశించాక ఆ వ్యాధి లక్షణాలు. వ్యాధికారక జీవులు జీవిలోకి ప్రవేశించాక ఆ వ్యాధి లక్షణాలు కనిపించుటకు పట్టు కాలాన్ని ఇలా అంటారు. ఆన్సర్ థర్డ్ ఆప్షన్, ఇంక్యుబేషన్ కాలము. నెక్స్ట్, తట్టు వ్యాధిలో ఇంక్యుబేషన్ కాలము. తట్టు వ్యాధిలో ఇంక్యుబేషన్ కాలము. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్, 10 నుంచి 12 రోజులు. నెక్స్ట్, ఈ లక్షణాలు చూసి ఒక వ్యక్తికి ఆటలమ్మ వచ్చిందని గుర్తించవచ్చు. ఈ లక్షణాలు చూసి ఒక వ్యక్తికి ఆటలమ్మ వ్యాధి వచ్చిందని గుర్తించవచ్చు. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్, పైవన్నీ. నెక్స్ట్, ఉమ్మనీటి గ్రంథుల వాపు అంటే పెరోటిడ్ గ్రంథుల వాపు ఈ వ్యాధిలో కనిపించును. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్, గవద బిళ్ళలు. నెక్స్ట్, గవద బిళ్ళలు ఏ వయసు వారిలో సంక్రమించును? గవద బిళ్ళలు ఏ వయసు వారిలో సంక్రమించును? ఆన్సర్ సెకండ్ ఆప్షన్, 5 నుంచి 15 సంవత్సరాలు. నెక్స్ట్, కొన్ని వ్యాధులు ఒక ప్రదేశంలో అతివేగంగా వ్యాప్తి చెందితే ఇలా అంటారు. ఆన్సర్ థర్డ్ ఆప్షన్, మహమ్మారి వ్యాధి. నెక్స్ట్, వ్యాధులు ఒకరి నుండి మరొకరికి వ్యాపిస్తే దానిని ఏమంటారు? వ్యాధులు ఒకరి నుండి ఇంకొకరికి వ్యాపిస్తే దానిని ఏమని అంటారు? ఆన్సర్ సెకండ్ ఆప్షన్, సాంక్రమిక వ్యాధి. కిక్కిరిసిన తరగతి గదుల్లో త్వరగా వ్యాప్తి చెందే వ్యాధి. ఆన్సర్ సెకండ్ ఆప్షన్, తట్టు లేదా పొంగు. క్రింది వాటిలో అద్దెయ కణాల వెలుపల జీవంతో ఉండలేనివి. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్, వైరస్లు. వైరస్లు అనేవి అద్దెయ కణాల వెలుపల స్ఫటిక కణాల వలె ఉంటాయి, లవణ స్ఫటికం వలె. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.